హాయ్ ఫ్రెండ్స్, చూసారా మన తోటలో పసుపు అండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇదేం పసుపు అనుకుంటున్నారు? ఇది నల్ల పసుపు అండి. చూసారా ఎంత అందంగా ఉందో చూడటానికి, నల్లగాని. ఇలా చూడండి ఎంత సైజు వచ్చిందో. ఒకే ఒక మొక్క, ఇంకా ఎక్కువ నీటి దుంపలు వచ్చాయండి, లేదంటే ఇంకా చాలా వచ్చినాయేమో. ఇదిగోనండి, ఇదైతే మొలక పోయాక ఒక 10 రోజుల నుంచి నేను పక్కనైతే పెట్టానండి. ఇప్పుడు హార్వెస్ట్ చేశాను. ఎంత బాగా తయారైందో చూడండి. ఒక్క చెట్టు ఇన్ని పసుపు కొమ్ములు వచ్చాయంటే హ్యాపీనెస్సే కదండి. దీనికంటూ నేను ₹1 ఖర్చు పెట్టలేదండి. మొక్కను కొన్నాను, వేశాను, అంతే. అన్నిటితోటే వీటిని చూసుకున్నా. అలానే ఇక్కడ ఇంకో 2 చెట్లు ఉన్నాయండి, దాన్ని కూడా ఇలా వచ్చాయి. అయితే మన తోటలో దీనికి పసుపు నీటి దుంపలు అయితే ఎక్కువ వచ్చాయండి. చూసారా? ఇవి కారణం ఏంటన్నది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి. అలానే మన తోటలో పండిన పెండ్లం అండి. చూసారా? ఇది ఫుల్ వీడియో చేశాను. ఎలా ఉన్నదన్నదే మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. ఇదేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. కామెంట్లో ఇది ఎలా వాడుకోవచ్చు అన్నదే కొంచెం తెలియజేయండి. మనందరం కూడా ఇలా ఆర్గానిక్ విలువైన సంపదని మనం చక్కగా కాపాడుకుందాం. ఈ నల్ల పసుపు గురించి చాలా స్టోరీ చెప్పారండి. అయితే ఇందుకే అంత లేదు, ఇది మనకి దొరుకుతుంది కొనుక్కుంటేని. అందరం కూడా ఫ్రెండ్స్ కూడా చాలామంది పంచుతున్నారు. మీటింగ్ జరిగినప్పుడు చక్కగా ఇలాంటి ఒకరికొకరు ఇచ్చుకోవటం వలన మనకి అందుబాటులో ఉంటుంది. ఇదేనండి